హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. సో ఇది ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చికెన్ కర్రీ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి ఒక మసాలా ఉంటుందన్నమాట. ఈ మసాలా కనుక యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. సో ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలాకి ఇక్కడ నేను దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు, లవంగాలు, ఎండుమిర్చి స్పైసీకి తగ్గట్టు, అండ్ ఇక్కడ షాజీరా అనమాట నేను తీసుకున్నది. షాజీరా తీసుకున్నాను. ఇందులోకి సోంఫ్ యాడ్ చేస్తున్నాను. ఈ సోంఫ్ వేయడం వల్ల ఈ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీ వస్తుందన్నమాట. తప్పకుండా వేసుకోండి సోంఫ్ అనేది. సో ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా మంచిగా ఫ్రై చేయాలన్నమాట, చిన్న మంట మీద. సో మంచిగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పౌడరే కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు చాలా బాగుంది అంటారు. ఈ పౌడర్ చాలా స్మెల్ ఎంత బాగుంటుంది అంటే వేరే కర్రీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము కర్రీలోకి వెళ్ళిపోదాము. ఒక బాండి పెట్టుకొని దానిలోకి 6 లేదా 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. నూనె వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా వేడయ్యాక భోజ్వారీ ఆకు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, సబ్జీ ఆకు. సో ఆ రెండు వేసుకోవాలన్నమాట. రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకున్నాక ఇవి మగ్గడానికి నేను ఎప్పుడు యూస్ చేసినట్టే సాల్ట్ అనేది యూస్ చేస్తాను. సో సాల్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మీరు హిట్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఉప్పు వేసుకొని నేను ఉల్లిపాయలు అన్నిటిని మగ్గించాను. సో ఇందులోకి మగ్గించిన తర్వాత కట్ చేసుకున్న సన్నగా చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసి వేసుకోండి. పచ్చిమిర్చి అనేది ఆల్రెడీ మనం మసాలా ఎండుమిర్చి వేసాము. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఈ రెండు వేసుకున్నాను. అవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత అదంతా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్ వచ్చేసి మన టమాటో అనమాట. టమాటోస్ అన్నీ సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటో అనేది సాఫ్ట్ కావాలన్నమాట. సాఫ్ట్ అయిన తర్వాతనే మనము మసాలాస్ అన్నిటివి యాడ్ చేయాలి. సో ఇక్కడ టమాటోస్ అన్నీ సాఫ్ట్ అయినాయి కదా కొద్దిగా. సో ఇందులోకి నేను ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మీ స్పైసీకి తగ్గట్టు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి అందులో మసాలాలో యాడ్ చేసాం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరపపొడి వేసుకోండి. సో మిరపపొడి వేసుకున్న తర్వాత మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత దీనిలోకి మనము పొడి చేసాం కదండి మసాలా, ఆ మసాలా అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. మసాలా ఇక్కడ ఏంటంటే పచ్చలన్నిటికీ పట్టాలి ఈ మసాలా అనేది. సో అందుకనే ఫస్ట్ ఆయిల్లో ఈ పొడి వేసుకుంటున్నాం ఇక్కడ. అది వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మన చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత ప్రాపర్గా కలుపుకోవాలన్నమాట. సో ఇది ఎంత ఉడికితే అంత పచ్చకి ఆ మసాలా పట్టి ఎంత టేస్టీ వస్తుందంటే జ్యూసీగా లోపల పైన మంచిగా క్రంచీగా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ప్రతిసారి మీరు ఈ మసాలాని ప్రిపేర్ చేస్తారు చూడండి. సో ఇక్కడ మనము వేరే వాటర్ వేయాల్సిన అవసరమే లేకుండా మనకి చికెన్ అనేది నీట్గా ఉడికిపోతుందండి. సో చూస్తున్నారు కదా ఎంత ప్రాపర్గా ఉడికిపోతుందో. మనము చికెన్ వేసిన తర్వాత వాటిలో నుంచే వాటర్ ఊరుతాయి కదా, అలా ఉన్న వాటరే ఇలా ఉన్నాయన్నమాట. సో మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలంటే, మీకు గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలానే బాగుంటుంది.
సో ఇక్కడ నేను లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేశాను అనమాట దించే ముందు. ఈ కర్రీ చపాతీలో కానీ పూరీలో కానీ అన్నిట్లో బాగుంటుంది. నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.